సూపర్ స్టార్ కృష్ణ డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అలాంటి డేరింగ్ స్టెప్ ఆయన 1985లో తీసుకున్నారు. అదేంటంటే పాతాళ భైరవి సినిమాని హిందీలో రీమేక్ చేయటం. మరి పాతాళ భైరవి సూపర్ హిట్ సినిమా కదండి. అది రీమేక్ చేస్తే అందులో డేరింగ్ ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. 1980 దాటిన తర్వాత తెలుగులో కానీ, తమిళంలో కానీ, కన్నడంలో కానీ, అంటే సౌత్, అలాగే నార్త్‌లో గూడా జానపద సినిమాలు ఆడనటువంటి పరిస్థితి వచ్చేసింది. జానపద బ్రహ్మ బి. విఠలాచార్య అప్పటికి సినిమాలు తీయలేనటువంటి పరిస్థితికి ఆయన గూడా వచ్చేసారు. సినిమాలేమి ఆడనటువంటి స్థితి, అంటే జానపద సినిమాలు ఆ రోజుల్లో లేవు. అటువంటి తరుణంలో 1951 సంవత్సరంలో వచ్చినటువంటి మరి ఈ పాతాళ భైరవి సినిమాని ఆయన రైట్స్ తీసుకొని బి. నాగిరెడ్డి గారి దగ్గర మరి హిందీలో తీయటానికి ఉపక్రమించినప్పుడు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా నవ్వులాటగా, ఏంటి ఈ వెక్కిరింతగా, ఏంటి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు సూపర్ స్టార్ కృష్ణ అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరూ మానేసినటువంటి ఈ జానపద సినిమాలు ఇప్పుడు తీస్తే ఎవరు చూస్తారు, ఉన్న డబ్బులు పోగొట్టుకోవటమే తప్ప అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అదే కదా, ఎవరు దారి వదిలేస్తే ఆ దారిని పట్టుకొని వెళ్ళటమే ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. పైగా ఆ దారిలోనే అద్భుతమైన విజయం సాధించడం కూడా. పైగా హిందీ సినిమా అనేటప్పటికీ ఆ రోజుల్లో మరి మీకు కలర్‌లో తీయాలి. దానికి సినిమా స్కోపు, పైగా ఇది జానపదం, లెంత్ ఎక్కువ. పైగా అది తీయాలి అంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే పాతాళ భైరవి సినిమాని తను చిన్నప్పుడు 21 సార్లు ఆయన చూశారు. 21 సార్లు చూసి ఎన్టీ రామారావు అంటే ఆయనకి అభిమాని కూడా. ఇది చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు గానీ, ఎన్టీ రామారావు అంటే చాలా పిచ్చి అభిమాని. అలాగే ఈ సినిమా అంటే కూడా చాలా ఇష్టం. ఈయన తెలుగులో కూడా చేద్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే 1985లో అప్పటికాయన చాలా బిజీగా ఉన్నారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో బిజీగా ఉన్నారు. ఓ పక్క తెలుగు సినిమా నిర్మాణాల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో అప్పుడు తీసేటువంటి తీరిక లేక ఆయన హిందీలో మాత్రమే తీశారు. పైగా బి. నాగిరెడ్డి ఆ రోజు కోరిన కోరిక ఏంటంటే, అది క్లాసిక్ సినిమా, అది తెలుగులో అలాగే ఉండిపోవాలని కోరిన మీదట ఆయన తెలుగులో తీయకుండా హిందీలోనే జితేంద్ర, జయప్రద్‌తో ఈ సినిమాని తీసి అద్భుతమైనటువంటి విజయం సాధించి తన కోరికని నెరవేర్చుకోవడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణం జరిగేటప్పుడు రేఖ ఇంటికి ఒక ఆవిడొచ్చారు, ఒక ముసలావిడ. వస్తే రేఖ వాళ్ళ అమ్మ పుష్పవల్లి ఆవిడకి పట్టు చీర అది పెట్టి కొంత డబ్బులిచ్చి పంపించడం జరిగింది. పంపించినప్పుడు రేఖ అడిగారు, ఎవరు ఈవిడ అంటే, ఇప్పుడు పాతాళ భైరవి సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాలో ఇప్పుడు జయప్రద నటిస్తున్నారు. ఒకానొక టైంలో పాతాళ భైరవి సినిమాలో ఈ మాలతి నటించారు. ఈ మాలతి ఇప్పుడు చాలా ఆర్థిక పరిస్థితి బాలేదు. ఆవిడ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. ఈవిడని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మనం ఆర్థికంగా చాలా కష్టపడి మనం ప్రతిదీ పైసా పైసా కూడబెట్టి మనం పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే ఇలా పరిస్థితి రాజకుమారిగా నటించిన ఆవిడ ఈవిడ ఇంత కష్టాలు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది రియల్‌గా జరిగినటువంటి సంఘటన. ఆవిడని చూసిన తర్వాత రేఖ అప్పటి నుంచి కూడా తన ఖర్చుల్ని పొదుపుగా వాడుకుంటూ ఆవిడ ఇప్పటికీ కూడా చాలా మంచి జీవితాన్ని గడపటం జరుగుతోంది. ఆ విధంగా ఆ రోజుల్లో పాతాళ భైరవి సూపర్ డూపర్ హిట్ తెలుగులో అయితే, హిందీలో తీసినటువంటి పాతాళ భైరవి కళల్లో తీసి నార్త్ ఇండియా ప్రేక్షకులకి తెలుగు సినిమా విజయకేతనాన్ని ఎగరవేసి, తెలుగు సినిమా అంటే ఇలాగుంటుంది అని చెప్పేసి నిరూపించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా డాషింగ్, డేరింగ్ అనకుండా ఏమని అంటాం? ఎందుకంటే ఎప్పుడో క్లాసిక్ సినిమాని 'దేవదాసు' లాంటి దాన్ని తెలుగులో కళల్లో తీసి, ఇక్కడ తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన తెలుగులో క్లాసిక్ మూవీ పాతాళ భైరవిని కూడా తీసి అక్కడ విజయకేతనం ఎగరవేసిన గొప్పతనాన్ని మరి నిజంగా కొనియాడాలి అని నేను భావిస్తున్నాను. పాతాళ భైరవి సినిమాలో మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు
మొదటి 2 వారాలు ఈ సినిమా కలెక్షన్స్ లేవు. ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా భయపడ్డారు. ఏంటి ఈ సినిమా అని చెప్పేసి. అలాగే హిందీ సినిమా కూడా మొట్టమొదట ఒక 1 వీక్ సరిగా లేకపోయినా కూడా సెకండ్ వీక్ నుంచి కూడా బ్రహ్మాండంగా కలెక్షన్స్ రావడం మొదలుపెట్టింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా బప్పీ లహిరి మంచి సంగీతాన్ని అందివ్వటం జరిగింది. తెలుగులో అయితే ఆ రోజుల్లో ఈ సినిమా ఒకానొక టైంలో ఎస్‌వి రంగారావుని చంపేసినప్పుడు ఆ సినిమా అక్కడితో క్లోజ్ అయిపోతుందని అందరూ భావించి ఇళ్ళకెళ్ళిపోయేవారు. కానీ మళ్ళీ పద్మనాభం వచ్చి బతికించేటప్పటికి మళ్ళీ సినిమా కంటిన్యూటీ అవుతుంది. ఇదే కంటిన్యూటీ ఆ రోజుల్లో దాన్ని సూపర్ సక్సెస్ దిశగా నడిపించింది. అదే మార్పు హిందీలో కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది. అక్కడ హిందీలో ప్రేక్షకులంతా కూడా సూపర్ స్టార్ కృష్ణని ప్రొడ్యూసర్ కింద ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే కారణం ఈ పాతాళ భైరవేనే. కాబట్టి నిజమైనటువంటి సాహసం ఎవరికుంటుందంటే సుదూర స్వప్నాన్ని నిజం చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అలాంటి గొప్పవాడే మన తెలుగువాడు సూపర్ స్టార్ కృష్ణ. నా భావంతో కనుక మీరు ఏకీభవిస్తే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.